హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే, నేను thumbnail చూసినట్టుగా నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంది, దానివల్ల నాకు 1 ఇయర్ ఎలా వేస్ట్ అయింది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఈ వీడియో అనేది మీరు ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? మీరు కూడా ఈ మిస్టేక్స్ అయితే చేయకుండా ఉంటారనమాట, ఓకేనా? నేను చేసిన మిస్టేక్స్ ఏందో ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేసిన ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి, నాకంటూ ఒక గోల్ని అయితే పెట్టుకోలేదన్నమాట. అంటే ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కావాలన్నా, ఒక డేటా అనలిస్ట్ కావాలన్నా, డేటా సైంటిస్ట్ కావాలన్నా, ఒక సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలన్నా, ఇలా లేకపోతే డిజైనర్ కావాలన్నా అనేది నాకంటూ ఒక గోల్ని అయితే ఫిక్స్ చేసుకోలేదు బీటెక్ ఫస్ట్ ఇయర్లో. దాని తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్లో నేనైతే ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కావాలని ఫిక్స్ అయ్యాను అనమాట. మళ్ళీ ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏం మిస్టేక్ చేశానంటే, నాకంటూ ఒక రోడ్ మ్యాప్ అయితే వేసుకోలేదన్నమాట, ఓకేనా? ఇప్పుడు నేను ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కావాలనుకున్నాను అనుకోండి, నేను ముందుగా ఏం నేర్చుకోవాలి, దాని తర్వాత ఏం నేర్చుకోవాలి అనేది నాకంటూ ఒక రోడ్ మ్యాప్ అయితే వేసుకోలేదన్నమాట బీటెక్ ఫస్ట్ ఇయర్లో. మీరు ముందుగా ఏం చేస్తారంటే, మీరు మీకంటూ ఒక గోల్ని అయితే ఫిక్స్ చేసుకోండి, ఓకేనా? ఫిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మీరు ఒక రోడ్ మ్యాప్ అయితే వేసుకోండి అనమాట. ఈ రోడ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకదాని తర్వాత ఏది నేర్చుకోవాలి, దానివల్ల మీకు టైం వేస్ట్ అనేది కాదనమాట. కానీ మీకు చూసినట్టయితే నేను అనేది మన ఛానల్లో మీకు ఒక రోడ్ మ్యాప్ వేసి ఆర్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఇది మన రోడ్ మ్యాప్. ఇక్కడ మనం ఫస్ట్ గ్రోత్ సైకిల్లో HTML అలాగే బూస్ట్అప్ CSS గురించి అయితే నేర్చుకుంటాం అనమాట. మనం ఆల్రెడీ HTML CSS బూస్ట్అప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఓకేనా? విత్ మల్టిపుల్ ప్రాక్టీసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఒక మైనర్ ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఒక కామర్స్ వెబ్సైట్ అయితే చేయడం జరిగింది, ఓకేనా? దీని తర్వాత మనం పైథాన్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళి నేనైతే పైథాన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట, ఓకేనా? దీంట్లో మీకైతే మల్టిపుల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత జావా స్క్రిప్ట్ డేటాబేస్, ఈ విధంగా నేనైతే ఒక మంచి రూట్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. నేను చేసిన మిస్టేక్ అనేది మీరు చేయకుండా ఉండడానికి మీకైతే ఈ రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూసినట్లయితే ఈ విధంగా ఇది ఫుల్ స్టాక్ సంబంధించిన రూట్ మ్యాప్ అనమాట. ఈ విధంగా మనం ఒక స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుంటూ వెళ్తాం అనమాట, ఓకేనా? నేను చేసిన మిస్టేక్ అనేది మీరు చేయకుండా ఉండడానికి, ఓకేనా? దీని తర్వాత నేను చేసిన థర్డ్ మిస్టేక్ ఏంటంటే, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఈ పైథాన్ నేర్చుకోనికి అయితే స్పెండ్ చేశాను అనమాట. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంది, మంచిదే కదా నేర్చుకోవడం, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం మంచిదే. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఓన్లీ నేను సింటాక్స్ ఉంటుంది కదా, ఆ సింటాక్స్ ఒకటే నేర్చుకుంటూ వెళ్ళాను అనమాట. రాసుకుంటూ నోట్స్ మెయింటైన్ చేస్తూ, అందులో ఆ వీడియోస్లో చెప్పిన నోట్స్ రాసుకుంటూ, ఆ చెప్పిన ప్రాబ్లం చూసుకుంటూ రాసి నేనైతే ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదన్నమాట. ఓన్లీ ఆ సింటాక్స్ ఒకటే నేర్చుకుంటూ వెళ్ళాను అనమాట. నేను దాని తర్వాత రియలైజ్ ఏంటంటే, ఈ సింటాక్స్ వల్ల మనం ఎలాంటి యూజ్ లేదు. అంటే ఇది ప్రోగ్రామింగ్లో ఒక పార్ట్ మాత్రమే. సింటాక్స్ అనేది ఇంపార్టెంటే, బట్ ఇది మొత్తం ప్రోగ్రామింగ్ కాదు. మనకంటూ ఒక క్వశ్చన్ చూడంగానే ఒక లాజిక్ అయితే బిల్డ్ కావాలన్నమాట. నేను ఈ సింటాక్స్ నేర్చుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నన్ను ఒక పాలిండ్రోమ్ లేదా ఫిబొనాకీ లేదా ప్రైమ్ నెంబర్ కనుక్కొని ఏదైనా ఇచ్చినప్పుడు నేను చేయలేకపోతున్నాను అనమాట. దీనివల్ల నేను ఒక మల్టిపుల్ ఇది ప్రాబ్లమ్స్ అనేది నేను ప్రాక్టీస్ చేయలేదు. ఓన్లీ ఆ సింటాక్స్ నేర్చుకోవడం వల్ల నాకంటే ఒక లాజిక్ అనేది బిల్డ్ కావాలన్నమాట. నేనేం చేశానంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ చూసారు కదా, ఈ డైరీ మొత్తం రాసిండు అనమాట, ఈ నోట్స్ మొత్తం రాసిండు, మొత్తం టైం వేస్ట్ అనమాట. చూసారు కదా, ఓన్లీ సింటాక్స్ ఇదంతా రాసుకుంటూ వెళ్ళాను. దీనివల్ల మొత్తం టైం వేస్ట్ అయిందనమాట నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో. మొత్తం ఓన్లీ సింటాక్స్ నేర్చుకుంటూ వెళ్ళడం జరిగింది. దీని తర్వాత దీన్ని ఓవర్కమ్ కానికి నేనైతే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి పైథాన్ ఒక చిన్న టాపిక్ అయినా కానీ దాన్ని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నాకంటే ఒక లాజిక్ అయితే బిల్డ్ కావడం జరిగింది అనమాట. బీటెక్ సెకండ్ ఇయర్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల నేను ఫస్ట్ ఇయర్లో మొత్తం నేను ఓన్లీ సింటాక్స్ నేర్చుకోవడం వల్ల నాకైతే టైం వేస్ట్ కావడం జరిగింది. దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఏ చిన్న టాపిక్ నేర్చుకున్నా కానీ మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనం చెప్పుకున్నాం కదా మన రోడ్ మ్యాప్లో. నేను నెక్స్ట్ వీడియోకి వెళ్ళి అయితే నేనైతే పైథాన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు బిగినర్స్, మీకు ఏం తెలియకున్నా కానీ అదైతే చూడొచ్చు అనమాట. ఇందులో మీకు 200 ఏంది అంతకన్నా ఎక్కువనే మీకైతే కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? మనం ప్రీవియస్గా HTML నేర్చుకున్నాం కదా, HTMLలో కూడా మనం 50+ అయితే కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా? అవి కోడింగ్ ప్రాక్టీసెస్ అంటే ఊకనే ఏదో ఒకటి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి ఇవ్వడం కాదనమాట. ప్రీవియస్గా ఇంటర్వ్యూస్లలో అడిగిన క్వశ్చన్స్ అయితే మీకైతే కోడింగ్ ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు అవి చేయడం వల్ల మీకైతే ఈజీ అవుతుంది అనమాట. కానీ నేను ప్రీవియస్గా ఇచ్చిన అసైన్మెంట్స్ అయితే ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఇది HTML ఇచ్చినవి అనమాట. మీరు ఒకసారి మన HTML సిరీస్ని ఫాలో అయినట్టయితే మీకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఒక 8 అసైన్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు 45 to
50 అసైన్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 8 అసైన్మెంట్స్ వరకు. ఫస్ట్ నుంచెల్లి ఈ 8 వరకు. ఓకేనా? దానికి సంబంధించిన ఇప్పుడు అసైన్మెంట్స్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా కావాలి కదా! ఈ ఆన్సర్స్ అనేవి 5-6 డేస్ తర్వాత పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీకనేది మీరు ఓన్‌గా డెవలప్ చేసిన తర్వాత, అంటే మీరు ఓన్‌గా రాసిన తర్వాత మీకైతే ఈ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇక్కడ చూశారు కదా! హెచ్‌టీఎంఎల్ అలాగే సీఎస్ఎస్ సంబంధించిన కోడ్ అయితే ఉంటుందనమాట ఇందులో. ఓకేనా? ఈ విధంగా మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం వల్ల మీకైతే మీ సొంతంగా మీరైతే లాజిక్ బిల్డ్ చేసుకొని, మీ సొంతంగా మీరైతే రాయగలుగుతారనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది నా థర్డ్ మిస్టేక్. ఏం చేశాను? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ సింటాక్స్ నేర్చుకోవడం వల్ల ఏం యూజ్ లేదనమాట. మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇది నేను నేర్చుకున్నదనమాట. నేను చేసిన మిస్టేక్ వెళ్ళి నేర్చుకున్నది ఇదనమాట. ఓకేనా? తర్వాత నా ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో మొత్తం ఏం చేశానంటే, మనకంటే ఒక భయం ఉంటుంది కదా! బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో బ్యాక్‌లాగ్స్ పడితే మళ్ళీ ఎలాంటి జాబ్ రాదు. మనకు ముందుగానే చెప్పుంటారు. మన పేరెంట్స్ గానీ, మన రిలేటివ్స్ గానీ, మీరు ఓన్లీ అన్నీ పాస్ కాండి. ఎలాంటి బ్యాక్‌లాగ్స్ ఉంచుకోకండి. లేకుంటే పాస్ అయితే మీకు జాబ్ సెట్ అయితుంది. లైఫ్ సెట్ అవుతుంది. ఇవన్నీ చెప్పే ఉంటారు కదా! మనకంటే ఒక భయం అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో ఏమైనా బ్యాక్‌లాగ్స్ పడితే మళ్ళీ ఎలా తీయడం కష్టం. మళ్ళీ పాస్ కావడం కష్టం అనేది మనకైతే ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఓన్లీ మన సబ్జెక్ట్స్ మీదనే కాన్సంట్రేట్ చేస్తాం. ఓకేనా? చేయడం తప్పులేదు. బట్ అది టైర్ 2, టైర్ 3 కాలేజీలో ఉన్నామనుకోండి. అందులో కరెక్ట్ గైడెన్స్ అయితే ఉండడం జరగదు. దానివల్ల మనం దాని మీద స్పెండ్ చేయడం వల్ల మనకైతే చాలా టైం అయితే వేస్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా? వాళ్ళేముంది 7 సిలబస్ చెప్పుకుంటూ వెళ్తారు. మన కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కాదు. మనం లాస్ట్‌లో ఏదో 10 క్వెషన్స్ నేర్చుకొని ఈ ఎగ్జామ్స్ అయితే రాస్తాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ టాపిక్స్ అనేది మనకెందుకు యూజ్ కాదనమాట. మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టే ఇప్పుడు బీటెక్ వచ్చినట్టు కదా అట్నే నేర్చుకుంటే మనకైతే ఏం యూజ్ ఉండదనమాట మన ఫ్యూచర్‌లో. సో, మీరు మొత్తం దాని మీద టైం స్పెండ్ చేయకుండా మీకంటూ ఒక పర్సనల్ టైం పెట్టుకొని మీరైతే నేర్చుకోండనమాట. ఈ టాపిక్స్ అనేవి. యూట్యూబ్‌కెళ్ళో లేదంటే ఏదైనా కోర్స్‌లో జాయిన్ అవ్వో మీరైతే నేర్చుకోండి. ఓకేనా? మన ఛానెల్‌లో కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పాను కదా! మనం ప్రీవియస్‌గా ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఒక్కో టాపిక్ చెప్పుకుంటూ వెళ్తే వెళ్ళడం జరుగుతుంది. ప్రీవియస్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అలాగే బూట్‌స్ట్రాప్ అయితే చెప్పాము. నెక్స్ట్ వీడియోకెళ్ళి మనం పైథాన్ అయితే స్టార్ట్ చేస్తున్నామనమాట. ఓకేనా? నా ఛానెల్ అని కాదు. మన ఛానెల్ నచ్చకుంటే వేరే ఛానెల్ అయితే నేర్చుకున్నామనమాట. కానీ టైం వేస్ట్ అయితే చేయకండి. ఓకేనా? ఈ టైం మేనేజ్మెంట్ ఏందంటే మీరు ఒక్కొక్కరికి ఒక్కోలాగా అయితే ఉండడం జరుగుతుంది. కొంతమంది డే స్కాలర్స్ ఉంటారు. కొంతమంది హాస్టలర్స్ ఉంటారు. కొంతమందికి టైం ఉండదు. సో, మీ టైంని బట్టి మీరైతే టైం అయితే ఒక డివైడ్ చేసుకొని ఎప్పుడు ఏం చదవాలి, ఏం ప్రిపేర్ కావాలి అనేది మీరైతే టైం మేనేజ్ చేసుకోండనమాట. ఓకేనా? ఈ 4 మిస్టేక్స్ అయితే నేనైతే ఫస్ట్ ఇయర్‌లో అయితే చేయడం జరిగింది. ఈ 4 మిస్టేక్స్ వల్ల నాకైతే 1 ఇయర్ అయితే వేస్ట్ కావడం జరిగింది. మీరు స్మార్ట్ వర్క్ అయితే చేయాలనమాట. స్మార్ట్ వర్క్ అంటే ఏంది? మీరు పక్కన వాళ్ళ మిస్టేక్స్‌కెళ్ళి మీరైతే నేర్చుకోననమాట. అంటే నేను చేసిన ఇప్పుడు ఈ 4 మిస్టేక్ చేసినా కదా! ఈ 4 మిస్టేక్స్ అని మీరు చేయలేదనుకోండి. మీకు 1 ఇయర్ మిగులుతుంది కదా! 1 ఇయర్ టైమ్ అనేది మీరు సేవ్ చేసినట్టే కదా! దానివల్ల స్మార్ట్ వర్క్ అన్నట్టే కదా అది. మీరు 1 ఇయర్ అనేది మీరు సేవ్ చేశారు. అది స్మార్ట్ వర్కే కదా! మీరెప్పుడైనా మీ మిస్టేక్‌తో పాటు మీ పక్కనోళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా మీరు రిపీట్ చేయకుండా మీరైతే నేర్చుకోననమాట. వాళ్ళ మిస్టేక్స్ కొద్దిగా మీరు నేర్చుకోవడం వల్ల మీకైతే చాలా టైం అనేది సేవ్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇదండి ఇంతవరకి. ఈ వీడియోలో ఇంతవరకే. మీరు ఇంతవరకు చూసారంటే మన ఛానల్ అనేది మీకు నచ్చే ఉంటుంది. నచ్చి ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోనమాట. థ్యాంక్ యూ. అలాగే మీరు దీంతో పాటు మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.